ఇప్పుడు మన ముఖ్య అతిథి ఈ బంగారాజ్ గారిని మన పిల్లల్ని స్కూల్ని ఉద్దేశించి మీ అమూల్యమైన మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను. పేరెంట్స్ మీటింగ్ అనగానే చాలామంది ఏదో ఉంటుందిలే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారని అనుకుంటారు. కానీ ఇక్కడ మెగా పేరెంట్ మీటింగ్ నిర్వహిస్తున్నందుకు ముందుగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదికను అలంకరించిన ప్రధానోపాధ్యాయులు శ్రీ చిరికి శ్రీనివాసరావు గారికి, అలాగే ముఖ్య అతిథి మన మూర్తి గారికి, అలాగే ఇక్కడ ఉపాధ్యాయులకు, అలాగే విచ్చేసిన తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మెగా పేరెంట్ మీటింగ్ శుభాకాంక్షలు. మధ్యాహ్న సమయం ఆకలితో ఉంటారు, ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి క్లుప్తంగానే కొన్ని విషయాలు మాట్లాడతాను. 4 విషయాల మీద నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, తర్వాత పాఠశాలలో జరిగేటటువంటి బోధనా విధానం, అలాగే నిర్వహణ కార్యక్రమం, అలాగే మధ్యాహ్న భోజన పథకం. మధ్యాహ్నం పిల్లలు ఏ విధంగా భోజనం చేస్తున్నారో స్వయంగా నేను చూస్తున్నాను. ఈ విషయాల మీద మాట్లాడతాను. దయచేసి శ్రద్ధగా వింటారని కోరుకుంటున్నాను. ముందుగా నా గురించి పరిచయం చేసుకోవాలి, ఎందుకంటే నేను రోజు వస్తూ ఉంటాను, ఇక్కడికి వెళుతూ ఉంటాను. యాక్చువల్గా అందరికీ తెలుసు, విజయభాను గారి హస్బెండ్గానే తెలుసు మీ అందరికీ. నా పేరు బంగారాజు. నేను ఒక ఎడ్యుకేషన్ కంపెనీకి డైరెక్టర్ని. ఆ ఎడ్యుకేషన్ కంపెనీ పేరు పుటగాజీ బ్రైనరీ ఎల్ఎల్పి. పుటగాజీ అంటే స్వీయ అభ్యాసనం అంటాం, స్వీయ నిర్దేశిత అభ్యాసనం. అది స్కూల్లో ప్రాక్టీస్ జరుగుతుంది. విజయభాను గారు దీనికి ఆద్యం ఆమె ఇవి నిర్వహించి ఇక్కడ సాధన చేయిస్తున్నారు పిల్లల చేత. అదే కాకుండా నేను ప్రత్యేకంగా ఒక కంపెనీ పెట్టాను. ఆ కంపెనీ పేరే హుటగాజీ బ్రైనరీ. ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే తల్లిదండ్రులకి ట్రైనింగ్ ఇవ్వడం. నేను తల్లిదండ్రులకి ట్రైనింగ్ ఇస్తా, అలాగే టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తా, సిటిజన్స్కి ట్రైనింగ్ ఇస్తా. ఏ విషయం మీద ట్రైనింగ్ ఇస్తాను అనేది ఏమిటంటే విద్యాపరంగానే పిల్లల్ని తల్లిదండ్రులు ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి విద్యాపరంగా, అలాగే పౌరులు ఏ విధంగా నడుచుకోవాలి, ఉపాధ్యాయులు బోధన ఏ విధంగా చేస్తే బాగుంటుంది, పిల్లలు ఆనందంగా నేర్చుకుంటారో ఈ అంశాలపై నేను ట్రైనింగ్ ఇస్తాను. నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ ఇన్స్టిట్యూట్ పేరే హుటగాజీ బ్రైనరీ. నేను చాలా స్కూల్స్కి ఓరియంటేషన్ క్లాసులకు వెళ్తూ ఉంటాను. పెద్ద పెద్ద స్కూల్స్కి ఒకేసారి 200-300 మంది టీచర్స్ ట్రైన్ చేస్తూ ఉంటాను. ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా చేస్తూ ఉంటాను. ఇది ఎందుకు చెప్పానంటే నేను ఎవరని తెలియడం కోసమే చెప్పాను. సరే, ఇక ముఖ్యంగా పిల్లల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు పిల్లలు 4 రకాలుగా విద్యాభ్యాసం నేర్చుకుంటారు. మొదటిది మరి కుటుంబం, ఫ్యామిలీ నుంచి నేర్చుకుంటారు. తర్వాత పాఠశాల, స్కూల్ నుంచి నేర్చుకుంటారు. తర్వాత మరి చుట్టూ ఉన్న వాతావరణం, పర్యావరణం నుంచి నేర్చుకుంటారు, అంటే పరిసరాల నుంచి నేర్చుకుంటారు. తర్వాత స్నేహితుల నుంచి నేర్చుకుంటారు. ఈ 4 అంశాల నుంచి 25, 25, 25, 25 అంటే 100% నేర్చుకుంటారు. ఈ 4 ప్రదేశాలు సక్రమంగా ఉంటేనే సంపూర్ణ విద్య, హోలిస్టిక్ అంటారు కదా, సంపూర్ణ విద్య అందుతుంది పిల్లలకి. ముఖ్యంగా తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడాల్సిన అంశం ఏంటంటే ఫ్యామిలీ గురించి మాట్లాడాలి. పిల్లలు ఫ్యామిలీ నుంచి భాష నేర్చుకుంటారు, ప్రవర్తన నేర్చుకుంటారు, నైతిక విలువలు నేర్చుకుంటారు, బంధాలు నేర్చుకుంటారు, ప్రేమానుభూతులు నేర్చుకుంటారు. ఇవి మనం కుటుంబంలో చెప్పకుండానే పిల్లలు నేర్చుకుంటారు. మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి నేర్చుకుంటారు. వాళ్ళ ముందు ఏం మాట్లాడామో ఆ విషయాలు వాళ్ళు తప్పనిసరిగా అనుకరిస్తారు. అందుకని మనం పిల్లల ముందు ఏ విధంగా ప్రవర్తించాలో
తెలుసుకుని ప్రవర్తిస్తే వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారవుతారు. ఇక పాఠశాల అంటే ఎక్కువగా చెప్పొచ్చు, కానీ సమయం తక్కువ కాబట్టి తక్కువ చెప్తున్నాం. పాఠశాలకు వస్తే పాఠశాలలో క్రమశిక్షణ, జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా క్రమశిక్షణ నేర్చుకుంటారు. పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఏ సమయానికి ఏం చేయాలి, ఏ పీరియడ్లో ఏం నేర్చుకోవాలి అన్నీ నేర్చుకుంటారు. ఆ తర్వాత పర్యావరణాన్ని చూస్తే మన చుట్టూ ఉన్న వాతావరణం ఎలాంటి వాతావరణం ఉందో దాన్ని బట్టి నేర్చుకుంటారు. ముఖ్యంగా మనం చూసే సినిమాలు కావచ్చు, లేదంటే చుట్టూ ఉన్న మనుషులు మాట్లాడే విధానం కావచ్చు, పరిసర వాతావరణం కావచ్చు, వాటిని బట్టి వాళ్ళు మార్పు చెందుతూ ఉంటారు. కేవలం ఒక స్కూల్లో మాత్రమే వాళ్ళు మంచి పౌరులుగా తయారవ్వరు, దీన్ని బట్టి కూడా తయారవుతారు. కాబట్టి ఈ పరిసర వాతావరణం మనం ఎలా ఉండేటట్టు ఉండాలి అనే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, పాఠశాల నుంచి చాలా వరకు ఎక్స్కర్షన్ కానీ మరి బయటికి తీసుకెళ్తారు పిల్లల్ని, ఆ ప్రదేశాలు చూపిస్తూ ఉంటారు. అవి చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కేవలం చూసి నేర్చుకుంటారు, విని నేర్చుకుంటారు. తర్వాత నాలుగవది ఏంటంటే స్నేహితులు. మనం మన పిల్లలకి స్నేహితుల్ని అందించలేము, వాళ్ళకి వాళ్ళే ఎంచుకుంటారు. మన గొప్ప వరం ఏంటంటే మన పుట్టుక మన చేతిలో ఉండదు, మన వివాహం కూడా చేతిలో ఉండదు, అలాగే చావు కూడా చేతిలో ఉండదు. కేవలం మన చేతిలో ఉండేది స్నేహితుల్ని ఎంచుకోవడం చాలా గొప్ప అదృష్టం. ఎలాంటి స్నేహితులతో వాళ్ళు మెలుగుతున్నారో ఆ దాన్ని బట్టి అలవాట్లు వస్తూ ఉంటాయి. ఇది ప్రాథమిక పాఠశాల కాబట్టి పెద్దగా ఏమీ చెడు అలవాట్లు ఉండవు. కానీ ఎదిగే కొద్ది వారు ఎలాంటి స్నేహాలు చేస్తారో తల్లిదండ్రులుగా మీరు గమనించుకోవాలి. వాళ్ళ స్నేహాన్ని బట్టి కూడా కొంత మార్పు ఉంటుంది. ఇవి 4 రకాలుగా నేర్చుకుంటారు విద్యాభ్యాసం. ఆ తర్వాత సంపూర్ణ పౌరులుగా తయారయ్యి సమాజంలోకి వెళ్తారు. ఆ సమాజాన్ని నిర్దేశిస్తారు, దేశ భవిష్యత్తుకి మరి బంగారు బాట వేస్తారు. ఇది నేను చెప్పదలుచుకున్న ముఖ్య విషయం. తర్వాత పాఠశాల, నేను ఈ పాఠశాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఈ పాఠశాలను చూస్తే ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి, లేనిదంటూ ఏమి లేదు. మంచినీరు త్రాగడానికి మంచినీరు ఉంది, మినరల్ వాటర్ ఉంది, తర్వాత టాయిలెట్స్ ఉన్నాయి, తరగతి గదులు సంపూర్ణంగా ఉన్నాయి, అలాగే ఉపాధ్యాయులు కూడా సంపూర్ణంగా ఉన్నారు. అలాగే మధ్యాహ్న భోజనం చాలా బాగుంది, నేను కూడా రోజు చూస్తూ ఉంటాను, చాలా బాగుంది. అలాగే మరి బోధనా విధానం కూడా చాలా బాగుంది. కొత్త విధానం ఇక్కడ అమలుపరుస్తున్నారు. మీకు తెలియందేం కాదు, మీరు చూస్తూ ఉంటారు. కొత్త విధానం అంటే ప్రపంచంలోనే మొదటిగా అమలుపరిచే హుటగాజీ అనే పద్ధతిని ఇక్కడ అవలంబిస్తున్నారు. చాలామంది వస్తారు. ఇక ప్రభుత్వానికి వచ్చినప్పుడు మీకు కొన్ని విషయాలు తెలియపరచాలి. ప్రభుత్వ బడులు 60% ఉంటే మరి ప్రైవేట్ బడులు 40% ఉన్నాయి. అలాగే ఈ 40% గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళకే ర్యాంకులు వస్తాయని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు డబ్బులు కట్టి చదివించుకుంటున్నారు అని అనుకుంటారు. కానీ మరి కాగ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే మన ప్రభుత్వ పాఠశాలకి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒక విద్యార్థికి 70 నుంచి 80 వేల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇది మీకు తెలుసా? ప్రభుత్వ పాఠశాలలో జరిగే విద్యార్థికి ప్రతి సంవత్సరం ఒక విద్యార్థికి 70 నుంచి 80 వేలు ఖర్చు పెడుతుంది. ఏది కార్పొరేట్ విద్య? ఆలోచించండి. ప్రైవేట్ విద్య, ప్రభుత్వ విద్య? మనదే. యాక్చువల్గా రియల్గా మనదే. 70 నుంచి 80 వేల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇది 2021 సెన్సస్ ప్రకారం వచ్చిన రిపోర్టు. అదే ఇప్పుడైతే ఇంకా పెరిగింది. అలాగే మధ్యాహ్న భోజనం పథకం తీసేగా ఖర్చు పెట్టేది. ఇది బాగా తల్లిదండ్రులు ఆలోచించాలి. తర్వాత ప్రపంచంలో గొప్ప వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. ఏ సౌకర్యాలు లేవు. అర్థమైందా? అంటే చాలామందికి ప్రభుత్వ పాఠశాల అంటే చిన్న చూపు కనిపిస్తుంది. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు డిఎస్సి రాసి కష్టపడి క్వాలిఫై అయిన టీచర్స్. ప్రైవేట్ పాఠశాలలో చూడండి ఎంతమంది క్వాలిఫై ఉన్నారో. నేను కూడా ప్రైవేట్ పాఠశాలలో పనిచేశాను. అంటే నేను వాళ్ళని విమర్శించట్లేదు. కాబట్టి ఒకసారి మన ప్రభుత్వ పాఠశాలల గురించి ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు నిజంగా బాగా
ప్రభుత్వం నిర్దేశించిన పరీక్షలన్నీ పాస్ అయ్యి క్వాలిఫైడ్ టీచర్స్, ఆ టీచర్స్ ఇక్కడ ఉన్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా పిల్లల కోసం అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసింది. అన్నీ ఉపయోగించుకోండి. అలాగే విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు తప్పనిసరిగా బడిలో ఉండాలని. ఎన్నో రకాల అవకాశాలు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. ఇది అర్థం చేసుకుని మీరు ప్రభుత్వ పాఠశాలకి వెన్నుదన్నుగా నిలబడితే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక ఇంకో విషయం ఏంటంటే, నేను మొన్న చూశాను, మొన్న ఒక ఫెస్ట్ జరిగింది, మన పిల్లలు తీసుకుని అక్కడికి వెళ్ళాం. అక్కడ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు వచ్చారు, మన పాఠశాల పిల్లలు వచ్చారు. మనం గొప్పగా చెప్పుకోవాలి విషయాన్ని. మన పిల్లలున్నంత స్వేచ్ఛగా, ఆనందంగా, స్వేచ్ఛగా మాట్లాడడం వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళ లోపల ఒకలాంటి భయం ఉంది. మాట్లాడాలంటే టీచరు ఇచ్చిన స్క్రిప్ట్నే చదవాలి, అదే బైహార్ట్ చేయాలి. కానీ మన పిల్లలు అలా కాదు. వాళ్ళు అనుకున్నది, వాళ్ళకి నచ్చినది ఆనందంగా చెప్పగలుగుతున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉంటుందమ్మా, ప్రైవేట్ పాఠశాలలో ఉండదు. వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సిందే, వాళ్ళు చెప్పిన ఫీజు మనం కట్టాల్సిందే. కానీ మన ప్రభుత్వ పాఠశాలలో మీరు ఫీజుతో సంబంధం లేదు. ఉచిత విద్య, ఉచిత భోజనం, ఉచిత సౌకర్యాలు. ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ పాఠశాల గొప్పతనం గురించి చెప్పాలంటే, వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో ఎవరైనా గెస్టులు పిలిచి వాళ్ళు ప్రోగ్రాం చేస్తారు. కానీ మన పాఠశాలకి ఇప్పటి వరకు కనీసం ఒక 50 మంది గ్రేట్ పర్సనాలిటీస్ వచ్చి వెళ్ళారు. విజిట్ చేసి మన పిల్లలతో ఫోటోలు తీయించుకొని మన పిల్లలతో వాళ్ళు ఆనందంగా గడిపి వెళ్ళారు. ఏది గొప్పతనం ఆలోచించండి. ఇక్కడికే వస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకి అతిథి అనే ప్రోగ్రాం పెడతారు, ఒక సంవత్సరం ఒకసారి పిలుస్తారు. కానీ ఇక్కడ మన పాఠశాలకి అన్ని రకాల వాళ్ళు వస్తున్నారు. డాక్టర్స్ వస్తున్నారు, ఇంజనీర్స్ వస్తున్నారు, మరి ఆర్ట్స్లో ఉన్న టాలెంట్ పర్సన్స్ వస్తున్నారు, ఆర్ట్ నేర్పించడానికి వస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లల్లో కొన్ని మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని కూడా నేర్పించడానికి, వాటి నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావడానికి చాలామంది గెస్టులు ఇక్కడికి వస్తున్నారు. ఏ పాఠశాలలోనూ ఇన్ని సౌకర్యాలు లేవు. దయచేసి ఆలోచించండి. మన ప్రభుత్వానికి మనం సపోర్ట్గా ఉంటే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇది పాఠశాల సౌకర్యాల గురించి మాట్లాడాం. ఇప్పుడు తల్లిదండ్రుల గురించి వద్దాం. ఎన్ఈపి ప్రకారం, అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా, మన జాతీయ విద్యా విధానం 2020. ఇందులో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ అని అంటే ఒక కాన్సెప్ట్ ఉంది, కొత్తగా తీసుకొచ్చారు. అసలు ఇదివరకు ఉన్నదే, దానికి ఒక పేరు పెట్టారు. అంటే ఏంటనంటే, కమ్యూనిటీ అంటే మీరు తల్లిదండ్రులు పాఠశాలలో భాగస్వాములు అయితే ఎంత అభివృద్ధి వస్తుందో, పిల్లలు ఎంత అభివృద్ధి చెందుతారో దాని గురించి చూడాలంటే అవుట్పుట్ ఎంత బాగుంటుందో మీరు చూడొచ్చు. మీ ఇన్వాల్వ్మెంటు, మీ బాధ్యత ఎక్కువైతే, పాఠశాలలో ఎక్కువైతే, మీ సపోర్ట్ ఎక్కువైతే ఉపాధ్యాయులు అంతకు రెట్టింపు పనిచేస్తారు. అంతకు రెట్టింపు పనిచేసి మీ పిల్లల్ని తీర్చిదిద్దుతారు. వాళ్ళకి ఆ బాధ్యత ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అదే మీరు కూడా ఒక బాధ్యత తీసుకుని వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఇది బాగా ఆలోచించండి. మీ ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం, మీ భాగస్వామ్యం చాలా అవసరం. అర్థమైందా? బాగా ఆలోచిస్తారని అనుకుంటున్నాను. అలాగే మరి ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఏంటనంటే, నా కంపెనీ తరఫున, హుటకాజీ బ్రాండీ తరఫున ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఏ పేరెంట్ అయితే స్కూల్ విషయాల్లో భాగస్వాములయ్యి బాగా వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి నా కంపెనీ తరఫున ప్రత్యేకమైన బహుమతి నేను బహుకరిస్తాను. ప్రత్యేకమైన బహుమతి. అలాగే ఎవరెవరు అది ఆ న్యాయ నిర్ణేత ఎవరనంటే మన ప్రధానోపాధ్యాయులు వారే. వారు ఎవరి పేరైతే నాకు సూచిస్తారో వాళ్ళకి ప్రత్యేకమైన బహుమతి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే స్కూల్ సమ్మర్లో ఒక యాన్యువల్ ఫంక్షన్ పెడతారు. ఆ ఫంక్షన్లో ఖచ్చితంగా వారు పెట్టినా పెట్టకపోయినా నేనే కండక్ట్ చేస్తాను. ఫంక్షన్ పెట్టి మిమ్మల్ని పిలిచి ఆహ్వానించి అక్కడ ఆ బహుమానాన్ని ప్రదానం చేస్తాం. ఇక ఈ పాఠశాలలో మా హుటకాజీ బ్రాండ్ తరపున ఎవరైతే టీచర్స్
ఒక కేస్ స్టడీ చేయాలి. అంటే బాగా చదువు రాకుండా ఇబ్బంది పడేటటువంటి ఒక విద్యార్థిని ఎంచుకొని ఆ విద్యార్థిని కేస్ స్టడీ చేయాలి. అంటే ఏంటి, ప్రతిరోజు అబ్జర్వ్ చేయాలి, ఎంత డెవలప్మెంట్ ఉందో వాళ్ళ డెవలప్మెంట్ తీసుకొస్తే ఆ టీచర్ కూడా ప్రత్యేకమైనటువంటి బహుమానాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను పుట్టగాజు ప్రైమరీ తరఫున. ఈ రెండు నేను తప్పనిసరిగా నిర్వహించాలని అనుకున్నాను. ఎందుకంటే ప్రతిరోజు వస్తాను, ప్రతిరోజు చూస్తున్నాను. ఇక్కడ పిల్లలంటే మాకు చాలా ఇష్టం, అలాగే తల్లిదండ్రులంటే ఎంతో గౌరవం. దయచేసి తల్లిదండ్రులు ఆలోచించి ఈ స్కూల్ యొక్క అభివృద్ధికి మీ పాత్ర ఏమిటి, మీ యొక్క ఆలోచన ఏమిటి. ఇందాక అన్నారు సార్, మీ సూచనలు సలహాలు ఇవ్వండి అని. తప్పనిసరిగా ఇవ్వండి. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ చదువుకున్నవారే, ఎక్కువ చదువుకున్నవారే, తక్కువేం కాదు. ఒకప్పుడు చదువు లేనివారు, ఇప్పుడు ఎంఏలు బీఈడీలు ఎంబీఏలు చదివిన పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు, చదువు ఎలా చెప్పాలి, ఆ పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి. కనీసం రోజుకు 1 గంట అయినా మీ పిల్లలతో గడపండి, ఆలోచించండి. వాళ్ళతో గడపకపోతే మానసికంగా ఇబ్బంది పడతారు పిల్లలు. అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలతో గడపండి, స్కూల్కి సంబంధించిన విషయాల్లో సహకరించండి, పేరెంట్ మీటింగ్ అటెండ్ అవ్వండి. అందరూ 100% అటెండ్ అయితే అందులో ఉన్నటువంటి ఏదంటే అభివృద్ధి ఎంత ఉందో తర్వాత చూస్తారు. ఇది దీర్ఘకాలిక ప్రణాళిక, 1 సంవత్సరంలో రాదు. పిల్లలు 20 సంవత్సరాలు చదువుకుంటారు. 20 సంవత్సరాల తర్వాత దాని యొక్క ఉత్పత్తి లేదా అభివృద్ధి కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఏం కనిపించదు, అర్థమైంది? కేవలం మార్కులు, వాళ్ళ ఆటలు పాటలు అవే కనిపిస్తాయి తప్ప వాళ్ళు దేశాభివృద్ధిలో భాగస్వాములు ఎప్పుడవుతారు? 20 సంవత్సరాల తర్వాత. ఈ 20 సంవత్సరాలు మీ దగ్గరే ఉంటారు, తల్లిదండ్రుల దగ్గర. ఈ స్కూల్ కావచ్చు, లేదా కాలేజ్ కావచ్చు, లేదా యూనివర్సిటీస్ కావచ్చు. కానీ మీ భాగస్వామ్యం వాళ్ళతో, మీ స్నేహ బంధం ఏ విధంగా ఎంత దృఢంగా ఉంటుందో అంత బాగా అభివృద్ధి చెందుతారు. ఇక ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఎంతసేపు నా యొక్క మాటల్ని ఎంతో ఓపికగా విన్నందుకు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.